శ్రీనివాస్ గారు. శేషి గారు గ్యారంటీలకు షరతులు ఒక్క నిమిషం అండి. గ్యారంటీలకు షరతులు వర్తిస్తాయి. ప్రజాపాలన దరఖాస్తుల్లో అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ఇందాక అడిగినట్టు. అవి ఎట్లా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎట్లా వాటిని సాల్వ్ చేస్తుంది? ఒక్క నిమిషం మృత్యుంజయ్ గారు ఒక్క సెకండ్. అయితే ఇప్పుడు ఏ పథకాన్ని నేనేమంటున్నా అంటే ప్రతి షరతులు లేకుండానే ఉంటుందండి. ఏదైనా ఒక జియో గానీ ఒక ఆర్డర్ గానీ ఇప్పుడు ఒకరికి సాయం చేయాలనుకున్నాము, ఇప్పుడు రైతు బంధు షరతులు లేకుండా ఇచ్చినట్టయితే వాళ్ళు ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? తెలంగాణ షరతులు పెడతారా? షరతులు పెట్టదలుచుకున్నారా? షరతులు లేకుండా ఇచ్చినటువంటి రైతు మీరేం చెప్పాలనుకుంటున్నారు ముత్యయ్య గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు అర్థమైంది ప్రభుత్వ పక్షాన, ప్రభుత్వ ప్రతినిధిగా. బట్ ఇప్పుడు ఇక్కడ మన చర్చలో అంశం ఏంటి అని అంటే, మీరు 6 గ్యారంటీలను ఇచ్చారు. ఏ విధమైనటువంటి షరతులు లేకుండా, లేకపోతే నిబంధనలు లేకుండా ఏ ప్రభుత్వము, ఏ పార్టీ కూడా ఏ పథకాన్ని అమలు చేయదనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. ఎన్నికల ప్రచారం చెప్పాలి కదా శేషి గారు. ఒక్క నిమిషం మృత్యుంజయ్ గారు, ఒక్క నిమిషం శేషి గారు మాట్లాడండి. అది విషయమే. కానీ ఒక పథకాన్ని మీరు హామీ ఇస్తున్నప్పుడు ఈ షరతులు వర్తిస్తాయని చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది. అది ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఏ ఎన్నికల హామీలో కూడా చేయట్లేదు అనేటటువంటి అంశం ప్రజలను మోసం చేస్తున్నట్లే కదా. ఉదాహరణకు ఇవాళ మీరేం చెప్పారు, గృహలక్ష్మి అనేటటువంటి ఒక పథకం ఉంది. ఆ పథకం ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఇందిరమ్మ ఇళ్ళు అనే పథకాన్ని మీరు తీసుకొచ్చారు. పాత ప్రభుత్వం ఏం చేసింది, గృహలక్ష్మి అనే పథకం చెప్పింది. బడ్జెట్ లో వాళ్ళు ఉండండి మృత్యుంజయ గారు, ఉండండి విషయం పాత ప్రభుత్వం ఏం చెప్పింది, ఎన్నికల హామీలు ఏం చెప్పింది, సొంత జాగా ఉన్నటువంటి వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని చెప్పారు. 5 లక్షల రూపాయలు కేటాయించారు. మీరు 6 గ్యారంటీల్లో భాగంగా ఏం చెప్పారు, గృహలక్ష్మి పథకం కింద 5 లక్షల రూపాయలు ఇళ్లు కట్టుకోవడానికి ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, మొట్టమొదట మేము సొంత జాగా ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు. యాక్చువల్ గా సొంత జాగా ఉన్న వాళ్ళకి ఇళ్ళు ఆల్రెడీ ఉన్నాయండి. ఇవాళ జాగా లేకుండా, ఇళ్ళు లేకుండా ఉన్నటువంటి పేదలు ఈ రాష్ట్రంలో ఇంకా 22% ఉన్నాయని నీతి ఆయోగ్ మొన్న చెప్పింది. నీతి ఆయోగ్ తన రిపోర్ట్ లో ఏం చెప్పిందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 22% మందికి ఇళ్లే లేవనేటటువంటి విషయాన్ని చెప్పింది. వాళ్ళందరికీ ఇళ్లు కట్టించేటటువంటి బాధ్యత మీరు హామీ ఇచ్చారు. ఇప్పుడు కొత్త నిబంధన పెడితే ఎట్లా ఉంటుంది? కాబట్టి 6 గ్యారంటీలను అమలు చేయాల్సి, ఒక్క నిమిషం, 6 గ్యారంటీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. నిబంధనలు పెట్టి నిజమైనటువంటి అర్హులకు ఈ పథకాలు చేరకుండా ఉంటే మీరు 6 గ్యారంటీలు పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి మీరు మీ మేనిఫెస్టోలో ఏ విధంగా మేము అడిగినాక మీరు చెప్పాలి, లాస్ట్ మీరు కాదు ఇప్పుడే. మృత్యుంజయ్ గారు ఇస్తా ప్లీజ్, ఇస్తాను. రైట్ శేషి గారు కింది వర్గాలకు చేరేటట్టు విధంగా పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కదా. వెంకట్ గారు మీరు ఇంకోటి అడిగారు, వెండిక్ట పాలిటిక్స్ అడిగారు. తెలంగాణ సంస్కృతిలో ఎక్కడ కూడా వెండిక్ట పాలిటిక్స్ లేవు. అటు తమిళనాడులోను మొన్న ఆంధ్రప్రదేశ్ లో మనం వెండిక్ట పాలిటిక్స్ చూస్తున్నాం. వెంటాడతాం అంటే మీరు చూడండి, ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టు జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అవినీతి నిరూపించాయా? ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం అవినీతి నిరూపించదు, గత ప్రభుత్వం పైన ఎంక్వైరీ చేయదు. ఏదో రాజకీయంగా వాడుకోవటం కోసం మాత్రమే ఉపయోగించుకుంటారు తప్ప నిజంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి అవినీతిని వెలికి తీసి శిక్షించాలనేటటువంటి తాపత్రయం ఉండదు. ఆరోపణల కోసం వాడుకుంటారు, దాన్ని అట్లనే ఉంచుకునేది, దాన్ని కంటిన్యూగా ఆరోపణలు చేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం తప్ప నిజంగా విద్యుత్ ప్రాజెక్టు పైన జుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. వీళ్ళ 5 సంవత్సరాల కాలంలో ఎంక్వైరీ చేసి దోషులను పట్టుకుంటారా? అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళకి శిక్ష వేస్తారా? ఆ నమ్మకం ఉందా? గత ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి వ్యవహారాన్ని చేశాయా?
కాబట్టి ఇదంతా రాజకీయం వెంకట- కోసమే వెంకట గారు, తప్ప నాకు ఒక అవకాశం ఒక ప్రభుత్వం ఇవ్వండి. మృత్యుంజయ అనే ఒక క్వశ్చన్ అడిగిండు. ఒక పార్టీ ఇంకొక పార్టీ పైన పై చేయి సాధించడానికే దీన్ని వాడుకుంటారు తప్ప ఒక్క సెకండ్ శేష్ గారు I'll get back to you. వస్తాం ఇది. పనిచేస్తాయని నేను నమ్మట్లేదు. మృత్యుంజయ గారు మృత్యుంజయ్ గారు నా ఒక్క నిమిషం. అన్న, మీరు ఓపికతో ఉండాలి, మీ అధికారంలో ఉన్నారు. మేము అడిగిన ప్రశ్నలకు దాని అన్న ఒక నిమిషం అన్న, ఒక్క నిమిషం. మీరు మాట్లాడండి. కాదండి మృత్యుంజయ గారు స్టేట్ క్వశ్చన్ 6 గ్యారంటీలకు ఎలాంటి షరతులు వర్తిస్తాయి? మీరు ఎన్నికల ప్రచారంలో షరతులు చెప్పలేదు, ఇప్పుడేమో షరతులు చెప్తున్నారు. ఇప్పుడు ఒక యాక్ట్ ఒక వాగ్దానం చేసిన తర్వాత రూల్స్ కూడా మొదలే చదవాలండి. అంటే అప్పుడు ప్రజలు చెప్పొద్దా? అంటే ప్రజలు చెప్పరు అప్పుడు. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాము, ఇప్పుడు వారు చెప్పినది చాలా పూర్తిగా నిరాశావాదంగా 5 సంవత్సరాలలో మీరేం చేస్తారు, 5 సంవత్సరాలు మేము వచ్చిందని నిన్న 5 సంవత్సరాల టైం ఇంకా అక్కడ ముగలేకపోకపోయి అంత భీతి అని నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇంకొక మాట చాలా ఖచ్చితంగా చెప్తున్నాం, మొత్తం ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తామనే 2 తీర్ల కార్యక్రమాలు ఉన్నాయి. మొత్తం ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ లోపల ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టేటువంటి కార్యక్రమం ఒక పథకం. తర్వాత మొత్తం సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళకు ఇండ్లు కట్టడానికి 5 లక్షలు ఇచ్చేటువంటిది ఒక పథకం. అందులో ఎస్సీ ఎస్టీలకు ఒకవేళ జాగా ఉన్నట్టయితే ఇవ్వడానికి కావాల్సినవి 6 లక్షలు, వాళ్ళకేమో నాన్ ఎస్సీ ఎస్టీలకు 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు ఒకే ఒక దరఖాస్తు మృత్యుంజయ అన్న ఒక్క నిమిషం. మృత్యుంజయ అన్న ఒక్క నిమిషం. మీరు వినాలి మేము చెప్పాలి. మేము అడుగుడే మీరు వినుడే. మేము అడుగుడు మీరు ఎప్పుడు అన్న. నేను ఒక మాట అడుగుతా వినవే. ఇప్పుడు మీరు ఇల్లు కట్టించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నది. సంతోషంగానే ఒక మాట అన్న అనేటువంటి నిర్ణయం పనిచేస్తున్నాం. 2 రకాల పథకాలని దయచేసి అర్థం చేసుకోవాలి. 2 రకాల పథకాలలో చెప్పడానికి అడిగితే ఇంతకు ముందు మీరు ఇల్లు ఎప్పుడు కడతారట అంటే నిరాశావాది ఉన్నట్టున్నాడు పాప ఆయన. అట్లా కాదు, ఇల్లు కాదు, ఇప్పుడు ఇల్లు కాదు. ఒక్క నిమిషమే ఓ మృత్యుంజయ ఒక నిమిషం విను. అరే వినవే, ఒక నిమిషం విను అన్న, ఒక నిమిషం విను. ఇప్పుడు మీరు రాగానే ఇండ్లు కడతారు, సరే మెల్ల కట్టాలి. మీ ఇండ్లు అన్న బీర తీగలు ఆనిగ తీగలు బారుతాయి. కానీ నేను అనేది ఏం తెలుసా అన్న, ఒక నిమిషం విను అన్న. మీరు రాగానే పెన్షన్ 4,000 వేస్తా అన్నారు అన్న. నా మాటినవే. మీరు వచ్చిన మొదటి రోజే ఎల్బీ స్టేడియంలో సంతకము 4,000 పింఛన్ వేస్తా అన్నారు. రైతు బంధు వేస్తా అన్నారు. ఎన్ని 15,000, 7,500 ఒకసారి, 7,500 ఒకసారి. అదేవిధంగా ఉద్యోగ భృతి 4,000 ఇస్తానన్నారు. కరెంటు బిల్లు కట్టొద్దన్నారు అన్న. ఇవి సంగతి ఏంది అని అడుగుతున్నాం. 10 రోజులు అయింది, వారం రోజులు మీరు అన్న. ఒక్క నిమిషం వినవే, నాది కంప్లైంట్ కానీ అరే వినవు ఒక్క నిమిషం. మీరు ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చిన రోజే ఎల్బీ నగర్ స్టేడియంలో సంతకం పెట్టినరు. ఆ సంతకం పెట్టిన ఏం సంగతి అన్నారు. మొదటి క్యాబినెట్లోనే మేము అమలు చేస్తా అన్నారు. ఒకటి. రెండో విషయం, మీరు ఒకటి అడిగినరా, నన్ను మంచి ప్రశ్న అడిగినరు. మేము ఎన్ని ఎకరాలు పండించినారు. మీరు 2014 మాకు అధికారం ఇచ్చేటప్పటికి 1,31,00,000 ఎకరాలు, మేము 2023 వరకు 2,68,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాము. ఇది స్పష్టంగా మీకు లెక్కలు ఇస్తాం. అది నా దగ్గర కాదు లెక్క. నా దగ్గరికి వస్తే లెక్కలు ఇస్తా, లేకపోతే వ్యవసాయ శాఖ కమిషనర్ దగ్గరికి పోతే లెక్కలు ఉంటాయి. వ్యవసాయ శాఖ దగ్గరికి పోతే లెక్కలు ఉంటాయి అన్న. లెక్కలు లేకపోతే పంట ఎట పండిందే, ఇంత పంట ఎడ పండింది, ఇంత రోడ్ల మీదకి ఎట్లా వచ్చింది. ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పిన నేనేమంటున్నా మృత్యుంజయ అన్నాడు. ఒకటే ప్రశ్న అడుగుతున్నా అన్న, ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీరు 9వ తారీఖు నాడు సంతకం పెట్టిన 4,000 ముసలోళ్ళ పింఛన్ ఎటుపోయింది, రైతు బంధు ఎటుపోయింది, ఉద్యోగ భృతి ఎటుపోయింది, ఈ కరెంటు 200 యూనిట్లు కాల్చుకోరే ఫ్రీ అన్న. ఈ 4 చెప్పే, ఇక నాకేమవుతుంది, ఈ 4 చెప్పు. ఈ 5 ఏళ్ళు పరిపాలన చెప్పు ఇక. ఇప్పుడు మీ 4 ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ విషయం లోపల కానీ, తర్వాత రెండోది ఇప్పుడు ఇంకోటి మీరు అనేది ఇప్పుడు ఈ 4 అంశాల మీద ఇప్పుడు 2 అవుతున్నాయి, ఇంకా 4 అవుతున్నాయి. 4,000 ముసలోళ్ళ పింఛను 4,000. వినండి అయ్యా, విధి విధానాలు ఖరారైతున్నాయి. అంటే ముసలోళ్ళకి విధి విధానాలు ఏందిగా? ముసలోళ్ళకి విధి విధానాలు షరతులు వర్తిస్తాయన్నారు కదా. ముసలోళ్ళకి విధి విధానాలు ఏందే? ముసలోళ్ళకి విధి విధానాలు ఏంది? అరే మేము డైరెక్ట్ అకౌంట్లలో వేసినాం కదా. మేము డైరెక్ట్ అకౌంట్లలో వేసినాం కదా. మా వాళ్ళు ఎవరు లేరు కదా మధ్యలో. అదే మేము ఇంకా నెల కూడా కాలేదు, రేపు ఇస్తున్నామని చెప్తుంటే మరి 9వ తారీఖు నాడు సంతకం పెట్టిన రోజు ఇస్తాను ఎట్లా అన్నారు? మరి
9వ తారీఖు సంతకం పెట్టగానే ఎట్లా ఇస్తున్నారు? రైతు బంధుకి ఏమైంది? రైతు బంధు కూడా ఇవ్వడానికి ఇవాళ సంతకం పెట్టగానే ఒకటే గంటలో తీసుకుపోయి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం వాళ్ళకు పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నదా? మరి ఎప్పుడు ఇస్తారు చెప్పండి? పోనీ ఎప్పుడు ఇస్తారు రైతు బంధు? మరి రైతు బంధు మళ్ళీ ఎండాకాలం ఇస్తారా? రైతు బంధు ఎప్పుడు ఇస్తావు అంటున్నా? అరే రైతు బంధు ఎప్పుడు ఇస్తావే? సరే ముసలి వదిలిపెట్టు. ఈ రైతు బంధు మరి నారు పోసుకుంటున్నాం కదా, నారు పోసుకోవాలి కదా. వినండి ఒక మాట ప్లీజ్, అడిగితే నువ్వే వినవు మళ్ళా. ఓకే చెప్పండి 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 చెప్పండి. నేను చెప్పేది ఇప్పుడు రేపు 28వ తారీఖు నుంచి ప్రజాపాలన మొదలైతా ఉన్నది. ఆ ప్రజాపాలన కార్యక్రమము, దానికి నోడల్ ఆఫీసర్లు, దానికి ఎవరెవరు అధికారులు, యంత్రాంగం మొత్తం ఫిక్స్ అయింది. అందులో కూర్చుండి ఇప్పుడు మీరు అడిగిన 4 ప్రశ్నలకు తప్పకుండా అక్కడ జనంలోకి పోతున్నాం మేము. రైతు బంధు నారు పోసుకున్నారు కాదే, నాట్లు ఆగాయి కదా, నాట్లు ఆగాయి కదా. నేనేమంటున్నా, మీరు రైతు భరోసాను పెట్టిరు కదా ముర్తంజా అన్న, తెలుసుకుంటే మాకు అవసరం లేదు. నువ్వు వినదలుచుకుంటున్నా అడుగుడేనా? మీరు అధికారంలో ఉన్నారు కదా, అడగకపోతే ఎవరిని అడగాల? మేము వెంకట గారిని అడగాల, శేషు గారిని అడగాల? మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని అడగకపోతే ఎవరిని అడుగుతారు? మరి చెప్పేది వినయ్యా, ఎందుకు భయపడతావు? నేనెందుకు భయపడుతున్నా? భయపడేది ఏం లేదు. అరే నారు పోసుకుంటున్నారు అంటున్నా, నారు పోసుకున్నారు కదా, నాట్లు వేయడం ఆగదు కదా. రైతు బంధు ఇప్పుడు రైతు బంధును వేయకపోతే నాట్లు ఎప్పుడు పోసుకోవాలంటున్నా. 28వ తారీఖు నుంచి ప్రజల మధ్యకు ప్రభుత్వం, ప్రజల దగ్గరికే ప్రభుత్వం పోతా ఉన్నది. మరి అప్పటిదాకా నాట్లు ఆపుదామా? ఏమయ్యా నువ్వు మాట్లాడిస్తూ నువ్వు ఒకవేళ మాట్లాడదలుచుకుంటే మరి నువ్వే మాట్లాడుకో. ఇక సీనియర్ నాయకులు, నాకు గౌరవం, అన్నంటే గౌరవము. నేనేమంటున్నా అంటే, అరే నాట్లు పడ్డాక చేస్తారు అంటున్నా. నాట్లు పడుతున్నాయి కదా, నాట్లు వస్తున్నారు కదా, చెప్తున్నారు కదా. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మాట్లాడు. ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి 28వ తారీఖు నుంచి పోతున్నాం. ప్రజల దగ్గరికి పరిపాలనను తీసుకొని పోతున్నాం. మొత్తం వ్యవస్థను అంతా కూడా హైదరాబాద్ మహానగరంతో పాటు ఎక్కడెక్కడ ఏమేమి సమావేశాలు జరగాలి అనేది మేము చెప్పినాం. ప్రతిరోజు టీవీలలో, రేడియోలలో ప్రభుత్వం ద్వారా ప్రకటన ఇస్తున్నాము, పత్రికల ద్వారా ఇస్తున్నాము. 28 నాడు 6 హామీలు మాత్రమే కాదు, మొత్తం ఈ రాష్ట్రంలో ఏ ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలున్నా వాటన్నిటి మీద కూడా దరఖాస్తులు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత అందరూ కూడా ఇప్పుడు ఈ 6 హామీలు, ఇప్పుడు పెన్షన్లు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు పెట్టవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆటోమేటిక్ గా. ఎప్పుడు అంటున్నా కదా, ఎప్పుడే అంటున్నానే, కోపం వస్తుంది నువ్వు. అరే కోపం వస్తుంది. 4,000 వేయడానికి ఏమైతుంది? 4,000 వేయడానికి ఏమైతుంది అంటున్నా. 4,000 రాదు, ఏమైతుంది? 4,000 చెప్పినావు కదా, పెట్టుబడి ఎవరు ఇస్తారు? నువ్వు కాలం దాటిపోయినాక ఇస్తావా రైతు బంధు? కాలం దాటిపోయినాక ఇస్తావా రైతు బంధు? రైతు బంధు ఎప్పుడు ఇస్తావు? రైతు బంధు ఇస్తే ఏమైతుంది? రైతు బంధు ఆల్రెడీ ఉన్నది కదా, ఉన్నదాన్నే కదా వేయాల్సింది. ఎందుకు వేస్తలేవు అంటున్నా, ఎందుకు వేస్తలేవు అంటున్నా, రైతు బంధు ఎందుకు వేస్తలేవు అంటున్నా. ఏడబడ్డది? నాకు 5 ఎకరాలు ఉన్నది పల్లె, నాకు 5 ఎకరాలు ఉన్నది పల్లె అంటే బీఆర్ఎస్ కాపీ రమ్మని అధ్యయనం చెప్పండి. అరే ఎలా 5 ఎకరాలు ఉన్నది వాళ్ళే మరి అరే నారు అయిపోయింది, నాటేసి కాలం నెత్తి మీదకి వచ్చింది. రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అంటున్నా నేను. నారు పోసిన వాళ్ళేగా. నువ్వు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినావు కదా, మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కదా. మీకు చెడిపోయే కాలం వచ్చింది. అరే అడుగుతే చెడిపోయే కాలం అంటే ఎట్లానే? అడుగుతే చెడిపోయే కాలమా? ఇట్లా వితరణవాదం చేస్తే తప్పకుండా హంటింగ్ చేయవలసి వస్తుందని చెప్తున్నా. రేవంత్ రెడ్డి మాటలకు మీ మాటలకు తేడా లేదు. మీరు అందరూ ఒకటే సాలెన్ గా సాలు. హంటింగ్ అంటే ఎవరిని హంటింగ్ చేస్తారు? 10 రోజులు కాలేదు, మేము 10 రోజులు కాలేదు, 20 దినం ఇవాళ మేము ఇస్తున్నామని చెప్తే కూడా ఎప్పుడు ఇస్తావు? నిన్నైనా మేము రేపన్నా పోతున్నామా? ఎల్లుండే పోతున్నామా? రైతు బంధు కూడా టైం ఉంటుందా? ఇఫ్ యూ కంట్రోల్ మిస్టర్ వెంకట్ గారు, రైతు బంధు కూడా కంట్రోల్ ఉంటుందా అంటున్నా.